గ్రంథంలో 1 సమూయేలు 2:8 ఈ ధూపం వేసే వారి పని ఎవరిదంటే లేవి వంశస్థులది. లేవి వంశస్థులు, ఈ లేవి వంశస్థులు ధూపం వేస్తారు దేవుని మందిరములో. ఆ ధూపం వేసే పనిలో ఆ లేవి వంశస్థుల్లో వచ్చిన వాడిలో ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఏలి కూడా లేవి వంశస్థుడు. కానీ లేవి వంశస్థుల్లో ఆ కుమారులు దేవునికి అనుకూలమైన వారు కాదు, దేవుని సక్రమంగా ఆరాధించేవారు కాదు. అటువంటి సమయంలో దేవుడు అంటాడు ఏలీని, నీ కుమారులు నువ్వు సమర్థిస్తున్నావు కాబట్టి వారి యాజకత్వానికి పనికిరారు, వాళ్ళు ధూపం వేయడానికి పనికిరారు, కాబట్టి నాకు అనుకూలమైన వాడు సమూయేలు నాకు ధూపం వేయడానికి అతని యాజకుడిగా నిలబెట్టుకుంటానంటున్నాడు. దేవుడు సమూయేలుని ఎన్నుకోవడానికి, సమూయేలు ధూపం వేసేవాడుగా అక్కడికి రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? ముందుగానే తల్లి హన్నా దేవుని మందిరములో బలమైన ప్రార్థనా ధూపం వేసింది. దేవుని నామమునకు మహిమ, చప్పట్లు కొడదాం. సమూయేలుకి అర్హత వచ్చిందంటే, సమూయేలుకి హక్కు వచ్చిందంటే, సమూయేలు దేవుని పని చేసే గొప్ప ఒక ఉద్యోగమైన దేవుని పని చేపట్టాడంటే గల కారణం ఏమిటో తెలుసా? ముందుగా తల్లి ధూపం, అది ధూపము తల్లి వేసింది. తల్లి ధూపము, కుమారుడు ధూపం వేసే అర్హత వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లిదండ్రులారా, ముందు మీరు ధూపం వేయడం నేర్చుకోండి. ముందు మీరు ధూపము, ప్రార్థన ధూపం మీకు కలిగి ఉంటే ఆటోమేటిక్ ఆశీర్వాదం నీ పిల్లలకు వస్తుంది. నీ పిల్లలు ఇంకా ప్రార్థన జీవితంలో ఎదగపోతున్నారంటే, నీ పిల్లలు ఇంకా బలమైన ప్రార్థనలకు రాలేకపోతున్నారంటే గల కారణం ఏమిటంటే వాళ్ళు ఎదుట మీరు ధూపం వేయట్లేదు, ధూపం లేదు. తల్లి గర్భంలో పిండముగా ఏర్పాటు అవ్వకముందే, సమూయేలు గర్భంలో పడకముందే హన్న ధూపం వేయడం మొదలుపెట్టిందండి. దేవుని సన్నిధిలో ధూపం వేస్తుంది, కన్నీరు కారుస్తుంది, దుఃఖపడుతుంది. అయ్యా ఇదిగో నాకు కుమారుని ఇస్తే, ఇదిగో నీ సన్నిధిలో ఇలా ప్రార్థించేవాడికి ఉంచుతానయ్యా అంటుంది. ధూపం వేస్తుంది. ప్రిబిడ, ఆమెకు లోటు ఉంది. ఏమిటి ఆ లోటు అంటే పిల్లలు లేరు. పిల్లలు లేని ఆమె తన జీవితము, లోటు కలిగి ఉన్న తన జీవితము, అవమానకరంగా ఉన్న తన జీవితము, హేళనతో ఉన్న తన జీవితము మారాలంటే ఒకటి ఏమిటంటే దేవుని సన్నిధిలో ధూపం వేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ విశ్వాసము కలిగిన ఆ స్త్రీ హన్న దేవుని సన్నిధిలో బలమైన ధూపం వేసిందండి. ప్రిబిడ, దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన నీకు వస్తే, బలమైన ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి చేరుతుంది. బిడా, ఏ లోటుతో ఉన్నావో, ఏ లోటు కలిగి ఉన్నావో, ఏ సహాయం కొరుకున్నావో, హన్న వల్ల ఎగతాళి జీవితము నీలో ఉందేమో. ఏంటి, తన తోడికొళ్ళి తను అవమానపరుస్తుంది, హేళన చేస్తుంది. నీదొక జీవితమా, నీదొక బ్రతుకా, ఎందుకు నీకు పిల్లలు లేరు కదా, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం అని హేళన చేస్తుంది. కానీ అన్న ఒకటి, నా దేవుని సన్నిధిలో ధూపం వేస్తే నా హేళన పోతుంది, అవమానం పోతుంది, నాకు లోటు దేవుడు భర్తీ చేస్తాడో నమ్ముతుందండి. ధూపం వేసిందండి. ప్రిబిడ, దేవుడు ఇచ్చింది మన స్వార్థానికి కాదు, కానీ దేవునికి ఉపయోగపడేలాగా కూడా ప్రార్థన చేయండి. ధూపము, ఈ ధూపం వల్ల గొప్ప ఆశీర్వాదం వస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన ఏమైపోయింది అని అనుకోవద్దు. నీ ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి చేరే వరకు కూడా ధూపం వేస్తూ ఉండండి. ఈ ధూపం వలన బిడ్డలు కూడా ఆశ్రయించబడతారు, కుటుంబం ఆశ్రయించబడుతుంది, లోటులు భర్తీ చేస్తాడు దేవుడు. ఏది లేదో అది ఇచ్చే దేవుడు అయినా. కాబట్టి ముందుగా ధూపం వేయడం నేర్చుకోవాలి. ఈ ధూపం వేసాకండి ఆ కుమారుని దేవుడు ఇచ్చాడు హన్నకి. తర్వాత తను మొక్కుకున్నట్టు పాలు విడిచిపెట్టగానే కుమారుని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వదిలిపెట్టేయాలి. కుమారుని కూడా అలాగే తీసుకొచ్చింది, దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. దేవుని సన్నిధికి తీసుకురాగానే ఆ బుడ్డోడంట, పాలు విడిచిపెట్టిన బుడ్డోడంట వెంటనే అక్కడే మోకరించును, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. ఇంకా అక్కడే ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఏంటి, చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు మన మందిరానికి వచ్చిన కానీ అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు, అటు అల్లరి చేస్తూ ఉంటారు, ఇటు అల్లరి చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వస్తే మోకరించాలనే అనుభవం ఎక్కడ నేర్చుకున్నాడంటారు ఈ బుడ్డోడు? ఏంటి, ధూపం వేస్తే తల్లి దగ్గర నేర్చుకున్నాడు. తల్లిలో ధూపం ఉంది, ప్రార్థన ఉందన్నమాట. దేవుని సన్నిధికి వెళ్తే ప్రార్థన చేయాలనే ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? తల్లిలారా, తల్లిదండ్రులారా, ఈ పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం? తల్లి నుండి వచ్చింది అనుభవం. సన్నిధికి వస్తే మోకరించాలని, సన్నిధికి వస్తే ప్రార్థన చేయాలని, దేవుని సన్నిధి ప్రార్థన ధూపం వేసే స్థలం అని ఆ తల్లి పిల్లవాడికి చిన్నప్పటి నుంచి నేర్పుతూ మొదలుపెట్టింది. సమయాలు దేవుని సన్నిధిలో మోకరించాలి ఆయన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి నాయన, దేవుని సన్నిధిలో అటు ఇటు ఆడకూడదు. పాలు విడిచిపెట్టినవాడు ఆడతాడు,
పాలు విడిచిపెట్టే సమయం, ఆడే సమయం, అది ఆట ఆడుకునే పిల్లోడు. కానీ ఆ పిల్లోడంట అక్కడే దేవునికి మొక్కుతున్నాడంట, అక్కడే ప్రార్థన చేసేస్తున్నాడంటే. దేవుని సన్నిధికి రాగానే అక్కడే మోకరించును. దేవుని సన్నిధికి రాగానే ఏంటి, నేను చాలామంది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను, రాగానే తల్లి మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే పిల్లలు కూడా మీతో కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. దైవ సన్నిధికి రాగానే మోకరించడం నేర్చుకోండి అమ్మలారా, తండ్రి నాన్నలారా. మీరందరూ దేవుని సన్నిధికి రాగానే ముందు మోకరించాలి. సన్నిధికి రాగానే హడావిడికి వచ్చి కూర్చోవడం కాదు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నామంటే కూర్చున్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేసుకో. ముందు దేవుని సన్నిధికి వచ్చామంటే మోకాళ్ళ మీద ఉండిపోవాల్సిందే. మోకరించలేకపోయావో నుంచోనే ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ సన్నిధిలో నేనున్నానయ్యా, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన ఆలకించిన ఆయన. ఈరోజు దేవుని సేవకులు చెప్పబడుతున్న వాక్యం నాకు అర్థమయ్యేలా చేయను ఆయన. ఆ వాక్యం ద్వారా వారమంతా నడిపించిన ఆయన. ఆ వాక్యం మర్చిపోకూడదు అయ్యా. వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయను ఆయన. ఇదిగో నా కుటుంబాన్ని ఆశ్రయించిన ఆయన. తండ్రి, ఈరోజు ఒక్కదాన్ని వచ్చేనేమో, నాతో నా భర్త వచ్చేలా సహాయం చేయి, నాతో నా పిల్లలు వచ్చేలా సహాయం చేయి, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండేలాగా సహాయం చేయి ప్రభు అని మొట్టమొదటి దేవుని సన్నిధికి వచ్చి దేవునికి నమస్కారం చేసి ప్రార్థన చేసుకొని కూర్చోండి. మొత్తమే గబగబా వచ్చి కూర్చోవడం గురించి కాదు. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో అందరము సమానమే ప్రియులారా. దేవుని ఒక రాణి, ఎలిజబెత్ రాణి, ఆమె దేశాన్ని పరిపాలించే గొప్ప రాణి. ఆ రాణి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటుందంట. దేవుని సన్నిధిలో ఆ పక్కన వృద్ధురాలు ఉందంట, ముసలావిడి. ఆమె సరైన చీర కూడా లేదు, పాపం చినిగిపోయింది, నలిగిపోయిన చీర. ముసలావిడి మోకరించి ప్రార్థన చేసుకుంటే పక్క తిరిగి చూసిందంట. అమ్మో, ఎలిజబెత్ రాణి గారు నా పక్కన మోకరించారు, ఆ దేశాన్ని పరిపాలించే రాణి గారు, ఈమె పక్క నుండి అర్హత నాకు ఉందా అని మరొక పక్కకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకుంటుందంట. అప్పుడు ఆ రాణి వెళ్ళి ఆ పక్కనే మోకరించి అంటుందంట, అమ్మా, దేవుని సన్నిధిలో అందరము తగ్గించుకొని మోకరించవలసి ప్రార్థన చేయవలసిన వారమే. పరిపాలించడానికి నీ సింహాసనం మీద కూర్చుంటానేమో, కానీ దేవుని సన్నిధికి వస్తే మోకరించి ప్రార్థించవలసిన వారు మనం అందరం. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాల్సిన వారు మనం. ప్రార్థన చేయాలి, అందరము మోకరించాలి. తగ్గించే ప్రార్థన మనలో ఉండాలి. దేవునికి సన్నిధిలో అందరము సమానమే, అందరము ప్రార్థించేవారుగా ఉండాలని ఆ ఎలిజబెత్ రాణి ఆ వృద్ధురాలతో చెప్తుందంట. పరిపాలించడానికి సింహాసనం మీద కూర్చుంటానేమో, కానీ దేవుని సన్నిధికి వచ్చానంటే మనం అందరము సమానమే. దేవుని బిడ్డలం మనము. అందరము మోకరించి ప్రార్థించేవారమే. చిన్న పెద్ద తేడా వద్దు, వారు వీరనొద్దు. ఐక్యత కలిగి మనం అందరము కలిసి ప్రార్థన చేయాలని ఆ ఎలిజబెత్ రాణి చెబుతుందంట. ప్రేమిడా, మనం ఎంతట వరము అయినా సరే దేవుని సన్నిధికి రాగానే ముందు మోకరించడం నేర్చుకోండి. మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీరు మోకరించి ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా నీతో దేవుని సన్నిధికి వస్తే ముందుగా రాగానే దేవుని సన్నిధిలోకి రాగానే మోకరించాలని వారి పిల్లలు కూడా అర్థమవుతుందండి. అక్కడ సమయంలో రాగానే దేవుని సన్నిధికి రాగానే అక్కడే మోకరించే ప్రార్థన చేశాడు. ప్రేమిడా, మోకాళ్ళు ప్రార్థన మనతో పాలంగా మన పిల్లలకి, మన కుటుంబానికి నేర్పేవారుగా ఉండాలి. అక్కడ సమయంలో అంతా గొప్ప ఆశీర్వాదము పొందుకోవడానికి గల కారణం ముందుగా తల్లి ధూపం వేసింది. ప్రార్థనా ధూపము. ప్రియులారా, మీరు గొప్ప అదృష్టవంతులండి. మీకు పిల్లలు గర్భంలో ఏర్పాటు ముందే ప్రార్థనలో జీవితంలో గడుపుతున్నారు. ఎవరి బిడ్డలు ఇప్పుడు యూత్ వారు చక్కగా ఏంటి, మీరు పిల్లలు మీ గర్భంలో పుట్టక ముందు నుంచే మీరు ప్రార్థన, దేవుడు ఎన్నుకున్నాడు మిమ్మల్ని, బలమైన ప్రార్థన వీరులుగా చేసుకున్నాడు మిమ్మల్ని. ఇచ్చిన అవకాశాన్ని ఎందుకో తెలుసా, దేనికి ఇచ్చాడో తెలుసా? మీకు పిల్లలు పుట్టక ముందే ప్రార్థన జీవితంలో ఎందుకు నడిపించాడో తెలుసా? రాబోయే తరంలో ఈ పిల్లలు గొప్ప ప్రార్థన వీరులు చేయమని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ముందుగా నేను ఎన్నుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ప్రార్థనలోకి నడిపించాడు, భక్తి జీవితంలోకి నడిపించాడు. ఎవరికి లేని యోగ్యత, ఎవరికి లేని గొప్ప అవకాశము దేవుడు నీకే ఎందుకు ఇచ్చాడంటే నీ పిల్లల్ని బలమైన ప్రార్థన వీరులుగా చేస్తావని. ముందుగా బిడ్డలు నీ గర్భంలో పడక ముందే దేవుడు నిన్ను ప్రార్థనవంతుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అనేక మంది తల్లులు, తండ్రులు చిన్న వయసులో పిల్లలకి ప్రార్థన నేర్పక, భక్తి జీవితంలో నడిపించుకోక, ఆత్మీయ జీవితంలో నడిపించుకోక, ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలు మారక ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో మీకు ఈ స్థితిలో అర్థం కాదు. రేపటి రోజున పిల్లలు మారక, వారు చెప్పిన మాట వినక, వారు మీ మాటకు లోపడనప్పుడు అప్పుడు వేదన కలుగుతారో. నిజమేనేమో, దేవుని సేవకులు ఆత్మపూర్ణులై దేవుని వాక్యము ద్వారా పదే బోధిస్తున్నా కానీ మన పిల్లల్ని సరైన రీతిగా ధూపం వేసేవారుగా పెంచలేకపోయామని ఆ రోజు చింతపడిన ఏ విషయంలో కూడా సహాయం అందదు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం గమనించవచ్చు. ఏశావు సమయం అయిపోయాక ఏడ్చాడంట, అవకాశం అంతా పోయాక ఏడ్చాడంట. ప్రయోజనం లేకపోయింది. అవకాశము చేజారిపోయాక ఏడ్చిన ప్రయోజనం లేదు. మన పెద్దవాళ్ళు అంటారు, చేతులు కాలిపోయి కాకులు పట్టుకోవడం ప్రయోజనము
లేదు. అవకాశం ఉంది. ఇప్పుడే నువ్వు ధూపం వేయి తల్లిదండ్రులారా. ఇప్పుడే ప్రార్థన ధూపం మీలోనికి వచ్చినప్పుడు మీ పిల్లలకు ఆటోమేటిక్గా ఆ ధూపం వచ్చేస్తుంది. వేకు జామనే లేకు ప్రార్థన చేయి. నీ పిల్లలకి వినపడేలాగా గొంతెత్తి ప్రార్థన చేయి. కంఠమెత్తు స్వరమెత్తి ప్రార్థన చేయి. నీ పిల్లల పక్కన పడుకునే నీ పిల్లలకి అర్థం అవ్వాలి, ఓ నా తల్లి ప్రార్థన చేస్తుంది, నా తల్లి ప్రార్థన చేస్తుంది, నా తల్లి ప్రార్థన చేస్తుంది. నేను కూడా ప్రార్థన వేకు జామనే ప్రార్థన చేయాలి. ఏకాంతంగా మధ్యాహ్నము పని అయిపోతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, భర్తకు భోజనం పెట్టేసి పంపించేసావు, ఏకాంతంగా ఉన్నావు, ఒక్కదానివే ఉన్నావు, మళ్ళీ ప్రార్థన చేసుకో, అయితే బైబిల్ చదువుకో, పాటలు నేర్చుకో. ఖాళీ సమయంలో ఏం చేస్తున్నావు? ఖాళీ సమయం ఇంకా ఆ ఖాళీ సమయంలో నువ్వు భక్తిని పెంచుకో. ప్రార్థన ఏకాంతంగా తలుపులు వేసేసుకో. రహస్యమందున నీ తండ్రికి మొరపెట్టుకో. ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావు? ఏది ఇష్టపడుతుండదు. పిల్లలు వచ్చి నీళ్ళు అడగదు, ఇంకోళ్ళు వచ్చి అన్నం పెట్టమంటారు, ఇంకోళ్ళు వచ్చి ఆ పని చేయమంటారు. ఏకాంతంగా ఒక్కదాని ఉంటావు. ప్రార్థన చేసుకోండి బిడ్డలారా. మళ్ళీ కుటుంబ ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఈ కుటుంబ ప్రార్థన అయిపోయాక ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నాక మరలా పడుకునే ముందు ఒక మళ్ళీ చిన్న ప్రార్థన చేసుకొని పడుకోండి. ప్రభువా ఈరోజు అంత కాపుతలిచ్చావు, మరలా ఉదయం లేచి మేము మా కుటుంబం అంతా కూడా నిన్ను ఆరాధించే భాగ్యం దయచే ప్రభుని ప్రార్థన చేసుకుని పడుకోండి. ప్రియ బిడ్డ, నువ్వు ఇలా చేస్తుంటే ఈ ప్రార్థన అంతా కూడా కలిపితే నీకు ఆటోమేటిక్గా ఈ ప్రార్థన అన్నింటిలో 2 గంటల టైం ఎలాగో ప్రార్థనలో వచ్చేస్తుంది. ప్రార్థన అండి ఎంతోసేపు రావట్లేదండి ప్రార్థన చేయలేకపోతున్నా అంటున్నావు. ఏ ప్రార్థనలో దేవుని వాక్యము నీకు జ్ఞాపకం రావట్లేదా? వాక్యమును బట్టి ప్రార్థన చేయి. నువ్వు విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రార్థనలో. ప్రభా ధూపం వల్లే ప్రార్థన రావాలంటే ప్రభా ధూపము ఎలా చేస్తున్నాను ప్రభా? నా ప్రార్థన కనీసము ఇదిగో గడపన దాడుతుందా అయ్యా? నేను ప్రార్థన బలమైన ప్రార్థన మాకు నేర్పించిన ఆయన. ఇదిగో అన్న అంటాను ఆయన చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్పిందంటే కుమారుడిని, అయ్యా నా కుటుంబానికి కూడా అలా ప్రార్థన నేర్పే సహాయం చేయనైనా. ప్రతి వారము కూడా ప్రియలారా ప్రతిరోజు కూడా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి, ప్రార్థన చేయండి. ఇట్టి రీతి ప్రార్థన ఎలాగొస్తుందంట? ధూపం వల్లే దైవ సన్నిధికి వస్తుందని వాక్యం మనం గమనిస్తాం.